హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి పూల్ మఖానీ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేశాను. చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవి వచ్చేసి మఖానా అనమాట. మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి మనకి లోటస్ సీడ్స్ ఉంటాయి కదండి, వాటిల్లో ఉన్న గింజల్ని ఈ విధంగా పేలాలుగా ప్రిపేర్ చేస్తారు. చాలా మంచిది. ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 5 లవంగాలను వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. చాలా మంచిదండి. వీటిల్లో మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ అవుతారు. అలాగే హార్ట్కి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత అందులో కొన్ని జీడిపప్పును అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అలా అయిన తర్వాత ఒక 2 టమాటోలను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఈ టమాటో అంతా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కుక్ అవ్వాలండి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 1/4 వరకు పసుపుని వేసుకోవాలి. ఇలా వేసేసుకుని ముందుగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. మీకు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ని వేసుకుని మరొకసారి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇవేనండి మఖానా. ఇవి చాలామంది ఫ్రై చేసి వేసుకుంటారు. నేను అలా వేయకుండా డైరెక్ట్గానే వేసేస్తాను. అలా వేసుకోవటం వల్ల మనకి చప్పదనం అనేది వచ్చేస్తుంది. ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కొంచెం సేపు ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంటే మనకి బాగా మెత్తగా అయిపోతాయి. ఇది బాగా పీల్ చేసుకుంటాయి అన్నమాట. అందుకని కొంచెం సేపు ఉంచుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఇది రైస్లోకి, చపాతీల్లోకి, అలాగే ఫ్రైడ్ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.